హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే బర్ఫీ వేసి చూపిస్తున్నా అండి. ఇలా ముందుగా బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి రాసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం బాదం ఉన్న పిస్తా కట్ చేసి పెట్టుకున్నా అండి. ఓన్లీ పిస్తా ఉన్న సరిపోతుంది. ఎవ్రీడే పాల పౌడర్ అండి 2 కప్స్ తీసుకుంటున్నా నేను. మీరు పెద్ద కప్స్ తోటి ఒకవేళ ఎక్కువ వేసుకోవాలనుకుంటే పెద్ద కప్స్ తీసేసుకొని చేసేసుకోవచ్చు. సేమ్ ఇందులోనే ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ అయితే ఏదైనా వాడుకోవచ్చండి. నా దగ్గర ఎవ్రీడే ఉందని నేనైతే ఎవ్రీడే వాడుతున్నా. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపినాక పక్కకు పెట్టేసుకోవాలి. మీరు నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే పావు కప్పే వేసుకున్నా. అయితే షుగర్ 1/2 కప్పు వేసుకున్నా అండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 3/4 కప్పు దాకా వేసేసుకోవచ్చు. అలాగే వాటర్ వేసేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని ఇలా రావాలి పాకం. ఇలా వచ్చిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకున్న మిల్క్ పౌడర్ ఇందులో వేసేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. సింపుల్గా వేసేసుకోవచ్చండి. స్వీట్ అయితే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ చేసి పెడితే వావ్ అంటారు తప్పకుండా. అండ్ ఈజీగా కూడా అయిపోతుంటుంది. వీడియో వేసినాక తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. అందులో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కావాలండి. ఇలా అయిన తర్వాత మనం చేతితోటి పట్టేసుకొని చిన్న బాల్ లాగా ఫామ్ చేస్తే బాల్ లాగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. త్వరగానే అయిపోతుంటుంది రెసిపీ కూడా, పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. ఇలా చేసుకున్న తర్వాత మనం బటర్ పేపర్ అప్లై చేసుకున్నాం కదండి, అందులోకి వేసేసుకోవాలి. నేను ఒక సైడే వేసుకున్నా అండి, కొంచెం క్వాంటిటీ కదా. ఒక పక్కకు వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ప్లేట్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే షేప్ వస్తుందని ఇందులోకి వేసేసుకున్నాం. ఇట్లా మౌల్లోకి వేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం ప్రెస్ చేసినట్టు అనాలి వాటిపైన. అది కొంచెం చల్లారే వరకు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. బటర్ పేపర్ వేసుకుంటే ఈజీగా ఊడొస్తుంది అన్నట్టు. చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చిందో. స్వీట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కానీ ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు కానీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎడ్జెస్ కరెక్ట్ లేదు అనుకుంటే ఎడ్జెస్ కట్ చేసేసుకొని షేప్ వచ్చేలా కట్ చేసేసుకోవచ్చు. మనం ఇంట్లోకి వేసుకున్నప్పుడు అయితే ఏమవసరం లేదండి. లుక్ వరకు అయితే ఎడ్జెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవడమే. ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. నేనైతే ఇలా 6 పీసెస్ అయినాయండి. ఇవి 9 పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అంతే రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.